బ్యారిస్టర్ పార్వతీశం రెండవ భాగం. పగలు విద్యాలయానికి వెళ్లడం, తీరిక సమయాల్లో లైబ్రరీకి వెళ్లడం, సాయంత్రం వేళ్లప్పుడు కొండమీద షికారుకో ఆటలకో వెళ్లడం, లేకపోతే సినిమాలకు వెళ్లడం మొదలైన కార్యక్రమాలతో ఎక్కడా తీరికలేనట్టున్నా మనసుకి ఉత్సాహంగానూ ఆనందంగానూ ఉండేది. ఇదివరకు మా ప్రైవేటు మాస్టర్ని కూడా తరచూ కలుసుకుంటూ ఆయనతో కొంత కాలక్షేపం చేస్తూ ఉంటే ఎన్నెన్ని విషయాలో ఆయన వల్ల నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుండేది. ఆయనతో ఒక రోజున గోష్ఠిలో నాటకాలు, నాటక ప్రదర్శనలు ప్రస్తావనకొచ్చాయి. ఆయన చెప్పిన విషయాలన్నీ వింటుంటే ఎంతో ఆశ్చర్యజనకంగా ఉంటూ వచ్చింది. ఒకరోజున మాటల సందర్భంలో ఇక్కడ నాటకాలను నువ్వు ఎప్పుడైనా చూశావా అని అడిగారు. లేదన్నాను. రేపిక్కడ షేక్స్పియర్ నాటకం లైసియం థియేటర్లో వేస్తారు, వెళ్ళి చూసిరమ్మన్నాడు. మీరు కూడా రాకూడదా అన్నాను. మీరు పక్కనుంటే నాకేం సందేహాలొచ్చినా మిమ్మల్ని అడిగి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నాను. సరే అయితే అన్నారు. మర్నాడు హ్యామ్లెట్ చూడ్డానికి వెళ్ళాం. ఆ నాటకశాల చూస్తేనే నిశ్చేష్టుణ్ణయ్యాను. లోపల ప్రేక్షకులు కూర్చునే ఏర్పాట్లు, రంగస్థలం పక్కన వరండాలు, అదంతా చూస్తే నాటకం ప్రారంభం నుంచి తుది వరకు ఈ లోకంలో ఉన్నట్టే లేదు. నిజమైన తన్మయత్వం అంటే ఏమిటో ఆనాడవగాహన అయింది. తెరపడినప్పుడు ఆ కొద్ది క్షణాల్లో మా మేస్టరుగారు చెప్పిన వ్యాఖ్యాన వచనాలు కూడా తలకు ఎక్కేవి కావు. విరామ సమయంలో బయటకు వచ్చి మేముభయులమూ టీ పుచ్చుకుంటున్నా అప్పుడు కూడా నిద్దర్లో తిరుగుతున్నట్టుంది కాని కేవలము జాగ్రత్తావస్థలో ఉన్నట్టులేదు. సుమారు 3 గంటలసేపు కొన్ని వందల సంవత్సరాల వెనుక డెన్మార్కులో ఉన్నాను అన్న భావన పూర్తిగా నన్నావహించింది. నాటకం అయిపోయిన తరువాత కొంతసేపటి వరకు నాటినుంచి నేటికి రాలేకపోయాను. మా మేస్టరుగారు నా తన్మయస్థితిని చూసి ఆశ్చర్యపోయారు. మొదట కొంతసేపటి వరకు నటకుల ఉచ్చారణ నేను సరిగ్గా గ్రహించలేకపోయాను. త్వరలోనే అది తెలుసుకోగలిగాను. నాటి రంగాలంకరణ, నటీనటుల ఆహార్యం, వారి అలంకరణ, వేషధారణ, అపూర్వ నటనా కౌశలం చెప్పుకోవడానికి నాకు మాటలు చాలడం లేదు. నా వలె నాటకాన్ని చూసి ఇటువంటి తన్మయత్వం పొందినవారిని ఇంతకు ముందెప్పుడూ చూడలేదన్నారు మా మేస్టర్గారు. నాకెంతో చాలా వింతగా ఉన్నదండి. ఈ ప్రదర్శన అపూర్వమైన, అనూహ్యమైన అనుభూతిని కలిగించిందండి. మా నాటకాలు మా దేశంలో కొన్ని చూచినా ఇటువంటి అనుభూతి ఎప్పుడూ కలగలేదు. కలగడానికి తగ్గ సావకాశం కూడా లేదులేండి. ఏమంటే మాకు రంగస్థలాలంటూ పెద్దవీ లేవు. అదొక పరిశ్రమ కింద, వ్యాపారం కింద, కళ కింద తయారు చేయగలిగిన స్థితిలో మేము లేము కాబోలు అనుకోవలసి వస్తోంది. ఈ నాటకం చూచిన తరువాత ఇక్కడ ఈ నాటక పద్ధతుల గురించి తెలుసుకోవాలనుంది. సినిమాలు మాట ఎలా ఉన్నా ఈ నాటకాలు మరికొన్ని చూడాలి అన్నాను. తప్పకుండా చూడవలసినదే. వారానికోసారి కొత్త నాటకం తప్పకుండా వస్తుంది. నీకింత ఉత్సాహము ఉన్నందుకు నీవు వెళ్ళి చూస్తుండడం మంచిది. ఇంకొక్క చిన్న సలహా ఏమిటంటే, నా పద్ధతిని బట్టి చెబుతున్నాను సుమా, నాటకం చూచి నిజమైన ఆనందం పొందవలనంటే నీవొక్కడివే వెళ్లడం మంచిది. నేను సాధారణంగా ఎప్పుడూ ఇంకొకరితోటి వెళ్లను. నేనొక్కడ్నే కూచుని చూస్తూ ఉంటే కలిగే ఆనందం వేరు. మరొకళ్ళు పక్కన కూర్చుని ఏవో కబుర్లు చెబుతూంటే మన ఆనందానికి భంగం కలుగుతుంది. నాటకం మీద మన దృష్టి నిలవదు. అందుచేత నీవు కూడా ఒక్కడవే చూడడం అలవాటు చేసుకోవడం మంచిదనుకుంటాను అని అన్నారు. మీరు చెప్పినది నిజమేను, నాకూ అదే ఉద్దేశం కలిగింది అన్నాను. సెలవు తీసుకుని నా దారిని నేను వచ్చాను. నేను ఇంటికి వచ్చినా, భోజనం చేస్తున్నా నా మనస్సంతా ఆ నాటకానుభవంతోనే నిండి ఉంది. ఆ ఇంటావిడ ఏమిటండి ఇంత పరధ్యానంగా ఉన్నారు అని 2-3 సార్లు హెచ్చరించిన తరువాత నేను నాటకానికి వెళ్లడం, అక్కడ పొందిన అనుభూతి ఆవిడతో చెప్పాను. ఆవిడ చాలా సంతోషించింది. ఇలా తరచూ నాటకాలు చూడడం అలవాటైపోయింది. దానివల్ల వాళ్ల సంభాషణ, ఉచ్చారణ నాకు బాగా పట్టుబడ్డాయి. వాళ్ల వేషధారణ, నటనా పద్ధతులు నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. మా మేస్టర్గారు చెప్పినట్టు నేనెప్పుడు వెళ్ళినా ఒక్కడ్నే వెళ్తూ ఉండేవాణ్ణి. సాంఘిక నాటకాలు, అందులో హాస్యరస ప్రధానమైన నాటకాలు నన్నెక్కువగా ఆకర్షించేవి. నేనెక్కువగా ఆనందించగలిగేవాణ్ణి. మన వాళ్ళెవ్వళ్ళూ ఏ ఒక్కరిద్దరో తప్ప నాటకాలకి రావడం నే చూడ్లేదు. వాళ్లకు ఆ భాష అర్థమయ్యేది కాదట. ప్రహసనాల్లో ఆ హాస్యము వాళ్లకు తెలిసేది కాదట. నేను మట్టుకు చాలా ఆనందించేవాడిని. ఒకరోజున ఏదో ఒక కామెడీ చూడ్డానికి వెళ్ళాను. ఒంటరిగా రాగానే నా పక్కను ఒక అమ్మాయి కూర్చున్నది. ఆమె కూడా ఒంటరిగానే వచ్చినట్లుంది. రెండవ వైపున ఒక భార్యాభర్తలు, కొంచెం పెద్దవాళ్లు కూర్చున్నారు. నా పక్కనున్న అమ్మాయికి అవతల ఒక యువదంపతులు కూర్చున్నారు. ప్రహసనం బ్రహ్మాండంగా ఉంది.
ఒక రంగాన్ని మించి మరొక రంగం, అందులో సంభాషణా చాతుర్యం, ఆ సంభాషణలు, నటీనటులు చెప్పే రీతుల్లో స్ఫురించే విపరీతార్థం ప్రేక్షకులను చాలా ఆనందతరంగములలో ఓలలాడిస్తున్నది. నాటకం 2వ అంకంలో నుంచి నా పక్కనున్న అమ్మాయి నాతో సంభాషించవలనని, నాకింకా చేరువకు రావాలనని చేస్తున్న ప్రయత్నము కొంతసేపటికి గమనించాను. కాని నేనేమీ తెలియనట్టే చూడనట్టే ఊరుకున్నాను. ఆ తరువాత నాటకంలో ఏదో ఒక గొప్ప జోక్ వినపడ్డది. ప్రేక్షకులు కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వుతున్నారు. నటకుల సంభాషణ మాకేమీ వినపడ్డానికి వీలులేనంత కోలాహలంగా ఉన్నది. ఆ ఘట్టంలో కడుపు పట్టుకుని నవ్వుతూ నా పక్కనున్న ఓహ్ బాయ్ అని అతి సహజంగా తన వారినెవరినో కౌగిలించుకున్నట్లు ఆ నవ్వుల్లో నన్ను కౌగిలించుకుని ఓహ్ సారీ, మన్నించండి అంది నవ్వుతూ. నా మీదనుంచి చెయ్యి తీయకుండానే దానికేమి, మన్నించడానికేముంది, చాలా బాగుందన్నాను నేను నవ్వుతూ. ఏమిటి అంది నాకేసి చూస్తూ. అబ్బే, నాటకం చాలా బాగుంది అన్నాను. బ్యాడ్ బాయ్ అంది నా భుజం ఒక్కసారి నొక్కి. తర్వాత అవకాశం వచ్చినప్పుడల్లా ఇక్కడ ఈ సీను మట్టుకు పదే పదే పునరావృతమవుతుండేది. నేను ఏమీ అనలేక, ఏమన్నా అంటే మోటుగానూ అనాగరికంగానూ ఉంటుందేమోనని సందేహించి ఊరుకున్నాను. నాటకం అయిపోయిన తర్వాతను బయట వసారాలోకి రాగానే ఆ అమ్మాయి నాకోసం అక్కడే నిలబడి నా పక్కన నడుస్తూ నాతో మాట్లాడ్డం ప్రారంభించింది. ఏమండి, నాటకం బాగున్నదా? మీరు బాగా ఆనందించారా అన్నది. నాటకం చాలా బాగున్నది, చాలా ఆనందించాను. అందులో మీరు పక్కనుండడం వల్ల మరీ ఆనందించడానికి వీలు కలిగింది అన్నాను. ఊహూ, అలాగా, మాటలు చాలా నేర్చారే, మీరెంతకాలమైందిక్కడికొచ్చి అంది. నేనిక్కడికొచ్చి సుమారు సంవత్సరం కావస్తున్నది. మరిక్కడికొచ్చిన తరువాతను మాటలు నేర్చుకోక తప్పుతుందా అన్నాను. తప్పించుకోవాలంటే తప్పక ఏం చేస్తుంది అన్నది. మీరొక్కరూ వచ్చారేం నాటకానికి? మీకు స్నేహితులెవరూ లేరా, అనగా యువతీమణులెవరూ లేరా? ఏడాది నుంచి ఎవొక్కరూ పరిచయం కాలేదా అన్నది. ఎవరితోటీ పరిచయం కాలేదు. నేనుగా ప్రయత్నించి పరిచయం చేసుకునేటంత చొరవ లేకుండా ఉంది. నాకీ జీవితం కొత్త గనక, ఇక్కడి పద్ధతులు అలవాటులేక మీ బోంట్లతో మాట్లాడ్డం కొంచెం సిగ్గుగానూ భయంగానూ ఉంటుంది అన్నాను. సరే అయితే, మీ భయం కొంత పోగొడతాలేండి నేను. ఈ పరిచయానికి లాంఛనప్రాయంగా మనమిక్కడ టీ ఫలహారం సేవిద్దాం రండని నేను సమాధానం చెప్పకుండానే హోటలుకు దారితీసింది. నాటకాల్లోంచి, సినిమాల్లోంచి విడుదలై వచ్చే జనంతోటి హోటలు క్రిక్కిరిసి ఉంది. ఎక్కడైనా కూర్చోడానికి ఒక్కడికి కూడా చోటులేదేమోననిపించింది. చాలామంది అక్కడున్న స్త్రీ పురుషాదులు ఇటువంటి దృశ్యానికి అలవాటు పడిన వాళ్లైనా మాకేసి వింతగా చూడడం మొదలెట్టారు. నాకు కొంచెం బెదురుగానూ సిగ్గుగానూ ఉన్నది. నేను కొత్తవాడినని, ఈ అమ్మాయే సాహసించి నన్ను వెంట వేసుకొచ్చిందని అనుకున్నారని నా అనుమానం. ఇక్కడ చాలా ఇరుగ్గా ఉన్నట్టుంది. పోనీ ఇంకో చోటికెక్కడైనా వెడదామా అన్నాను అమ్మాయితో. ఇంకో 2 గంటల దాకా ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటుంది, చూద్దాంలేండి, మనకిక్కడ చోటు దొరక్కపోదు. అప్పటికే 11:30 అయింది. తెల్లవారుజామున 2-3 గంటల వరకు ఈ జనం వచ్చి ఏదో మెక్కుతూ తాగుతూ తెల్లవారుజామున 3 గంటల దాకా కాలక్షేపం చేస్తారు కాబోలు. అప్పటి వరకు ఈ తిండేమిటి, తిరగడమేమిటి? వీళ్ళెప్పుడు నిద్రపోతారు? ఉదయాన్నే పనిలోకెప్పుడు వెడతారు? వీళ్ల వ్యవహారమంతా తలకిందులుగా కనబడుతోంది. వీళ్ళేదో పెద్ద నాగరికులమని వస్తే ఇలా ఉన్నారేమిటి? ఇదేమి నాగరికత అనుకున్నాను. ఇంతలోకే ఒక ఖాళీ స్థలం కనిపెట్టింది నా స్నేహితురాలు. అక్కడ లఘువుగానే ఫలహారం చేశాం. ఫలహారం చేస్తున్నంతసేపు నోరూరుకోకుండా ఆ అమ్మాయి గొణగొణ ఏదో మాట్లాడుతూనే ఉంది. నన్ను 1,00,000 ప్రశ్నలు వేసింది. నేనా దేశం ఎందుకొచ్చానని, ఎన్నాళ్లుంటానని, ఎక్కడుంటానని, నాకు సాయంకాలం కాలక్షేపం ఎలా అవుతుందని, నేను వచ్చి సుమారు సంవత్సరమైనా ఇంకా అక్కడ పిల్లలతో పరిచయం చేసుకోకుండా ఎలా ఉన్నానని, ఇలా ఎన్నో నన్ను ప్రశ్నలడుగుతూ ఏదో తింటూనే ఉంది. నా సమాధానాలు వింటూనే ఉంది. నా సమాధానాలు వింటూన్నప్పుడు తింటూనే ఉంది. ఈ 2 పనులు, తినడం, మాట్లాడ్డం ఏకకాలంలో చేయడం నాకు కొంచెం ఇబ్బందనిపించింది. ఆమె అడిగిన ప్రశ్నలన్నిటికీ ఎంతో ఓపిగ్గా, కులాసాగా సమాధానాలు చెప్పాను. అంతసేపు ఆ అమ్మాయి మధ్య మధ్యనూ నవ్వుతూ చాలా బాగా మాట్లాడింది. ఇక్కడేదో చాలా కాలం నుంచి స్థిరపడిపోయిన వారిలా ఉన్నారుగాని కొత్తవారిలా కనపడ్డం లేదే. అసాధ్యులులా ఉన్నారు. మీ దగ్గర ఎలాగైనా కొంచెం జాగ్రత్తగానే ఉండాలనిపిస్తోంది అంటూనే నెమ్మదిగా ఫలహారాలు ముగించి ఎలాగో బయటపడ్డాం. ఇంకా కొంచెం దూరం నెమ్మదిగా నాతో నడుస్తూ ట్రామ్ దాకా వచ్చి అక్కడ కూడా నిలబడి, ఈవేళ మిమ్మల్ని కలుసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. నేనూ ఈ ఊరికి కొత్తే, ఇక్కడ పుట్టినదాన్ని కాను. ఇక్కడ ఉద్యోగానికి వచ్చి ఒంటరిగా ఉంటున్నాను. నాకున్న స్నేహితులెవ్వరూ ఆట్టేమంది లేరు.
మీరేమనుకుంటున్నారో గాని అందరితో పరిచయం చేసుకునే చొరవ నాకూ లేదు. మీ దేశస్థులని ఈ ఊళ్ళోనే మొదటిసారిగా చూచాను. ఎవరితోటైనా పరిచయం చేసుకుని మీ దేశం సంగతి సందర్భాలు తెలుసుకుందామని ఎంతో కుతూహలపడుతున్నా ఎవ్వరితోటి తెగించి మాట్లాడలేకపోయేదాన్ని. నేనిదివరకు చూసినవాళ్లు చాలా గడసరులు, తొందరపాటు మనుషుల్లా కనపడ్డారు. అందుచేతను ఒకరిద్దరు నాతో మాట్లాడ్డానికి ప్రయత్నం చేసినా నేను మాట్లాడకుండా చక్కా పోయేదాన్ని. మీరెందుకో చాలా పసివారుగానూ అమాయకులుగానూ కనపడ్డారు. అందుచేతను సాహసించి మీతో మాట్లాడాను. మీరేమనుకున్నారో ఏమిటో, ఇంక మనకు ఎవరిదారి వాళ్లది. నేనూ ఒంటరిదాన్ని. ఇప్పటికే ఇంటికెందుకు రాలేదా అని మా ల్యాండ్ లేడీ ఏవేవో ఊహించుకుంటుంది. అందుచేతను ఇంక నాకు సెలవిస్తారా అంది. నాకా అమ్మాయిని చూస్తే, చెప్పిన మాటలు వింటూంటే ఆ అమ్మాయి చెప్పినదంతా నిజమనిపించింది. మీ పరిచయం నాకు చాలా సంతోషదాయకంగానే ఉంది. అప్రయత్నంగానే ఆప్తులెవరో ఒకరు తటస్థపడుతూ ఉంటారన్నాను. ఇంక మనం కలుసుకునే అవకాశం ఉండదు కాబోలంది ఆ అమ్మాయి కొంచెం దీనవదనంతో. ఎందుకుండదు? మళ్ళీ ఏ సినిమాలోనో ఏ నాటకంలోనో అన్నాను నవ్వుతూ. అంతేనా? మనం పోనీ విడిగా కలుసుకుని ఏ కొండలమీదకో పార్కుకో పోయి కులాసాగా కబుర్లు చెప్పుకోకూడదా అంది. ఎందుకు చెప్పుకోకూడదు? అలాగే కలుసుకుందామన్నాను. వెంటనే ఆదుర్దాగా ఎప్పుడూ ఎక్కడా అంది. అది నీ ఇష్టం, నువ్వే చెప్పు. నీకెప్పుడు తీరికవుతుందో, ఎక్కడ కలుసుకుంటే బాగుంటుందో అన్నాను. ఆ అమ్మాయి ఎంతో సంతోషంతో, అయితే మనం రేపు మాకు సెలవు కూడా కనుక రేపు మధ్యాహ్నం 4 గంటలకు కలుసుకుందామా? అప్పుడేదన్నా సినిమా చూచి కాసేపు షికారుకు వెళ్ళి కులాసాగా కబుర్లు చెప్పుకుందాము అంది. ఓ అలాగే, తప్పకుండా కలుసుకుందాం అనగానే ఆ అమ్మాయి ముఖం ఎంతో సంతోషంతో వికసించింది. తనే కలుసుకునే చోటు టైమూ ఏర్పాట్చేసి గుడ్ నైట్, థ్యాంక్యూ సో మచ్ అని నా చేతిని తన 2 చేతులతోనూ ఊపి మారు మాట లేకుండా తిరిగి చూడకుండా ఒక్క పరుగున చక్కాపోయింది. నేను కాసేపలాగే ఆ పిల్లవైపే చూస్తూ నిలబడిపోయాను. ఎంతసేపు నిలబడ్డానో నాకు తెలియలేదు. అక్కడికి ట్రామ్ రావడం, జనం గబగబా ఎక్కడం తెలుసుకొని నేను ఎక్కడానికి ప్రయత్నం చేసి చాలా సమర్థంగా ఉండడం చేత కులాసాగా నడిచి వెళదామనిపించి బసదాకా నడకారంభించాను. దారిలో ఒకరిద్దరు పిల్లలు నాకేసి చూచి నవ్వారు. నేను నా దారిని పోవడం చూచి నో గుడ్, లాభంలేదు అంటూ చక్కాపోయారు. ఒకరిద్దరు నన్ను చూచి కన్నుగీటారు. నేను పలక్కపోయేసరికి దగ్గరకొచ్చి హలో జానీ అన్నారు. నువ్వు పొరపాటు పడ్డావు, నేను జానీని కానని ముందుకు వెళ్ళిపోయాను. టూ యంగ్, మరీ చిన్నతనం అనుకుని నవ్వుకుంటూ వాళ్లూ వెళ్ళిపోయారు. దారిన పోయేవాళ్లు యువతీ యువకులు పరస్పర ఆలింగనాల్లో నడుస్తూ ఈ వేదిక చూస్తూ నవ్వుతూ వాళ్లూ చక్కాపోయారు. ఎవరో ఒక నడివయసులో ఉన్న ప్రేమికులో దంపతులో ఇంకొకరు. ఎవరో ఇద్దరు నన్ను పలకరించడం, నేను మాట్లాడకపోతే వాళ్లు నన్ను చెయ్యి పట్టుకుని నన్నాపడానికి ప్రయత్నించడం, నేను నెమ్మదిగా చెయ్యి విదిలించుకుని సారీ గుడ్ నైట్ అని రావడం, వాళ్లు నన్ను గమనించి దట్స్ రైట్ యంగ్ మ్యాన్, యు హ్యావ్ గాట్ టు బి జాలీ కేర్ఫుల్, మంచి పని చేశావు నాయనా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్లతో అని వాళ్ల దారిని వాళ్లు చక్కాపోయారు. నేను నా బసకు చేరుకునేటప్పటికి 12 అయింది. యజమానురాలు పిల్లలు గాఢనిద్రలో ఉన్నట్టున్నారు. చడీ చప్పుడూ లేదు. నేను నిశ్శబ్దంగా నా గదిలోకి వెళ్లాను. నా గదిలో బల్లమీద కాసిని వేడిపాలు, వెన్నరాచిన 2-3 రొట్టెముక్కలు పెట్టి ఉంచింది మా ఇంటి యజమానురాలు. నేను పాలుమట్టుకు తీసుకుని ఈ వేషం తీసేసి పైజామా తొడుక్కొని కాసేపు ఆ రాత్రి జరిగిన సంఘటనలను తలుచుకుంటూ నాకు నేనే గుడ్ నైట్ చెప్పుకుని పడుకున్నాను. మర్నాడు మధ్యాహ్నం 3 గంటలకు ఆ అమ్మాయి చెప్పిన సంకేత స్థలానికి వెళ్లాను. నేను వెళ్లేటప్పటికీ ఆ అమ్మాయి వచ్చి నా రాకకు ఎదురుచూస్తోంది. నన్ను చూడ్డంతోటే మందహాసంతో ఎదురుగా వచ్చి గుడాఫ్టర్నూన్ అని కరచాలనానికి చెయ్యందించి మీరొచ్చారు, చాలా సంతోషం, తప్పక వస్తారని ధైర్యం ఉందిగాని అయినా ఎక్కడో కొంచెం సంకోచం కూడా లేకపోలేదు. అయినా మీ ముఖం అబద్ధమాడే ముఖంలా కనబడలేదు కూడాను అన్నది తడుముకోకుండా. అయితే ముఖాన్ని బట్టి మనిషిని తెలుసుకోగలరన్నమాట. ఆ విద్య నాకు నేర్పుదురు కొంచెం. నాకు ఎవర్ని చూచినా అందరిలోనూ మంచే కనబడుతుంది. ఎందుచేతనంటారు అంటే ఆవిడ నవ్వుతూ మీరు మంచివారు కనుక అందరిలో మంచే కనబడుతుంది అన్నది. ఇలా మాట్లాడుకుంటూ సమీపంలోనున్న హోటలుకు వెళ్లి లఘువుగా టీ ఫలహారం తీసుకుని ఒక సినిమాకు వెళ్ళాం. అక్కడ హాస్యరసప్రధానమైన చార్లీ చాప్లిన్ అనే ఆయన నటించిన చిత్రపటం చూపించారు. చాప్లిన్ పటం చూడ్డం అదే మొదటిసారి. ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను. ఒక మాటా మంతీ లేకుండా, పాటా పద్యం లేకుండా కేవలం వాళ్ల నటన వల్లనే కథంతా మనకర్థమయ్యేటట్టు ఎంత చక్కగా చేశారు. అందులో చాప్లిన్ హాస్యనటన మరీ అద్భుతం. అతని పటం చూచిన సుమారు గంటసేపు నేను, నాతో సమానంగా పక్కనున్న అమ్మాయి
మేమేనన్న మాటేమిటి, హాల్లో ఉన్న ప్రేక్షకులంతా ఆ హాస్యనటన చూచి ముగ్ధులై, పరవశులై ఒళ్ళు తెలియని ఆనందంలో మునిగిపోయాం. మా నవ్వులతో హాలు మార్మోగిపోయింది. పిక్చరు చూడ్డం పూర్తి కాగానే బయటకొచ్చి మళ్లీ కొంచెం టీ సేవించి అక్కడినుంచి కబుర్లు చెప్పుకుంటూ ఒక కొండమీదికి కులాసాగా నడిచి షికారుకు వెళ్ళాం. అప్పటికి సుమారు 6 గంటలయింది. మేము వెళ్లేటప్పటికే వందలాది వేలాది జనం జంటలు జంటలుగా ఆ కొండమీద షికారుకొచ్చియున్నారు. అందరూ 190 మంది పైగా యువకులే. యువతీ యువకులంతా ఒక ఆడ ఒక మగ కూడబలుక్కుని ఉండిపోయినట్లు తలోచోట నిర్భయంగా నిశ్శంకగా కూర్చుని ఒకళ్లనొకళ్ళు ఆలింగనము చేసుకుని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ సినిమాల్లోనూ నాటకాల్లోలాగా పరవశులై ఎవరి మటుకువారు ఆ కొండమీద తమరొక్కరే ఉన్నట్టుగా భావించుకుని బాహ్యాన్నంతా మరిచి ఆనందిస్తూ కూర్చున్నారు. బహుకొద్దిమంది మటుకు కొందరు కుర్రవాళ్లు ఒకచోట, వేరొకచోట కొందరు ఆడవాళ్లు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మేము ఒక పొద దగ్గరికి చేరాం. ఈ మధ్యన ఇటువంటి దృశ్యాలు కొంచెం అలవాటు పడినా ఇక్కడ శృంగారం తప్ప మరేమీ ఉన్నట్టు కనబడలేదు. మేము కూర్చున్నాం. 2-3 నిమిషాలు మా ఉభయులకూ కూడా ఏం మాట్లాడాలో తోచలేదు. తరువాత ఆ అమ్మాయి నా ముఖం కేసి చూస్తూ, ఏమండి, అలా మౌనంగా కూర్చుంటే ఎలాగూ? చెలికత్తెను ఇంత దూరం తీసుకువచ్చినది మౌనంగా కూర్చోడానికేనా అన్నది. నేను నవ్వుతూ, నువ్వన్నది కొంచెం సవరణ చెయ్యాలి. నేను చెలికత్తెను తీసుకురాలేదు, చెలికత్తే నన్ను తీసుకొచ్చింది. అందుచేతను నాకు ఉత్సాహం కలిగించే కబుర్లేమన్నా చెప్పవలసిన బాధ్యత మీదేనన్నాను. అమ్మా, అలాగే అయితే ముందు మీ సంగతి కొంచెం చెప్పండి. మీరెక్కడినుంచి వచ్చింది, ఎంతకాలమైంది, ఇక్కడ మీ అనుభవాలేమిటో ఇవన్నీ ఒకటొకటే చెప్పండి, బోలెడంత కాలక్షేపమవుతుంది అన్నది. కాలక్షేపమే అవుతుందో మీకు తలనొప్పే వస్తుందో అన్నాను. మరేం పర్వాలేదులేండి, తలనొప్పి ప్రారంభం కాగానే నేను మీతోటి చెప్పకుండానే వెళ్ళి ఒక తలనొప్పి మాత్ర తెచ్చుకుంటాను అన్నది నవ్వుతూ. ఈ రీతిగా మొదలైన పరిచయ వాక్యాలతో 2-3 గంటలసేపు నేనే మాట్లాడానో, ఆ అమ్మాయేం మాట్లాడిందో, ఎవరెవరము ఏమేమి మాట్లాడామో తెలియకుండానే, ఎవరికీ తలనొప్పి రాకుండానే, ఎవరికీ ఏ బాధ అనిపించకుండానే పరస్పర పరిచయం, సంభాషణలో కాలమింత వేగంగా పరిగెడుతున్న సంగతి మాకు తెలియకపోయినా మా కడుపులు మాకు గుర్తుచేసినాయి. మేమిద్దరం లేద్దామా అని ఏకకంఠంతో అనుకొని లేచాక, అనగా నేను ముందు లేచి ఆ అమ్మాయికి నా చేయి అందించి లేవదీసి నెమ్మదిగా హోటల్ వైపు సాగాం. అక్కడ ఫలహారం చేసి ఎవరి దారిని వాళ్లం మళ్లీ ఎప్పుడో కలుసుకుందామనుకుని విడిపోయాం. ఇంటికి వచ్చి ఆలోచించుకుంటూ చాలాసేపు కూర్చున్నాను. ఆ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు, నెమ్మదైనదిగా కనబడ్డది. నాటకశాలలో కనబరిచిన చొరవ ఈ మాటేమీ ప్రదర్శించలేదు. దగ్గరకు రావడానికి కాని, మాటల్లో కాని, చేతల్లో కాని ఏ ప్రయత్నమూ చేయలేదు. ఏదో ఒక కొత్త మనిషితో పరిచయం కోసం వచ్చినట్టున్నది కాని అంతకంటే ఏమీ ఆశించినట్టు ఎటువంటి సూచన కనపరచలేదు. నాలాగునే ఆమె ఒంటరిగా ఉంది, కాలక్షేపం కోసం వచ్చిందని అనుకున్నాను. ఇలా అనుకుంటుండగా మా ఇంటావిడ కూతురు నెమ్మదిగా లోపలికి వచ్చి, ఏమండీ శ్యాంగారు, ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు చదువుకోవడం లేదు, పడుకోనూ లేదేం అన్నది. నా మాటకేంగాని నువ్వెందుకు పడుకోలేదింకాను? చిన్నపిల్లలందరూ కొన్ని గంటల క్రితమే పడుకొని నిద్రపోవాలి కదా అన్నాను. నిజమే సుమండి, అయితే మీరే చెప్పారుగా చిన్నపిల్లలని, అది మనకు వర్తించదులేండి. ఇంతకూ మీ సంగతేదో చెబుదురు. మీరెక్కడికెళ్ళినది, ఏం చేసింది చెప్పాలి, నాకు నిద్ర రావడం లేదు అన్నది. సరే, తప్పనిసరైతే చెబుతాను. నీకు కోపం వస్తే నన్నేమీ అనకూడదు అన్నాను. నాకు కోపం ఎందుకొస్తుంది? ఇంతకూ కోపం వచ్చే పని ఏం చేశారో అన్నది. మొన్న నాటకానికి వెళ్ళినప్పుడు, అన్నట్టు నీతో చెప్పలేదు కదూ, మొన్న రాత్రి నాటకానికి వెళ్ళాను. నాటకం ఎంతో బాగుంది. అక్కడొక చక్కని చుక్కతో పరిచయమైంది. ఎంత బాగుందనుకున్నావా అమ్మాయి అన్నాను ఈ అమ్మాయి ముఖం కేసి చూస్తూ. ఈ పిల్లమొహంలో వికాసము, ఉత్సాహం తగ్గి కొంచెం ఆగ్రహం పొడచూపింది మొహంలో. పోనీలేండి, ఎంత బాగుంటే నాకెందుకు? కనబడ్డదేం పాపం, పరిచయమైందేం? అయితే ఈవేళ ఆ అమ్మాయితో షికారుకెళ్లారా అంది కొంచెం చురుగ్గా. అవును, ముందు ఫలహారం చేసి తరువాత సినిమాకెళ్ళి, ఆ తరువాత కొండలమీదికి షికారుకెళ్ళి కులాసాగా కబుర్లు చెప్పుకొని మళ్లీ ఫలహారం చేసి ఇక్కడికొచ్చి ఆ అమ్మాయి సౌందర్యం గురించి, సంభాషణా చాతుర్యాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. ఓహో అలాగా, పాపం మీ ఆలోచనలకు అడ్డొచ్చాను, మన్నించండి. ఇదా మీ వ్యవహారం? ఇప్పుడు తెలిసిందిలేండి మీ సంగతి. మా అమ్మతోటి చెప్పి మీ సంగతంతా మీ ఇంటికి ఉత్తరం రాయించకపోతే అడగండి. అమ్మాయిట అందంగా ఉందిట, ఉండదు మరి. మీలాంటి కుర్రాళ్లకి విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు ఇక్కడ అందరూ అందంగానే కనబడతారు.
అసలు అందమంటే ఏమిటో మీకు తెలిస్తేగా అందమట అందం అని విసవిస రుసరుసలాడుతూ గిర్రున తిరిగి వెళ్ళిపోతున్న పిల్లను రెక్కపట్టుకుని వెనక్కిలాగి, కొందరు పిల్లలు కోపం వచ్చినా అందంగానే ఉంటారు సుమా అని దగ్గరికి తీసుకుని బుగ్గమీద చిన్న ముద్దు పెట్టుకున్నాను. చాల్లేండి, సంతోషించాను. ఆ అమ్మాయి దగ్గర చేసిన పనులన్నీ ఇక్కడ చేయనక్కర్లేదు, అవన్నీ తలుచుకుని పడుకోండి పాపం అంది. అక్కడ ఈ చిన్న పని కూడా చేయలేదంటే నువ్వు నమ్మవు, మరి ఎలాగా? ఇంత కోపమెందుకమ్మా నామీద అన్నాను నవ్వుతూ. మీరెవరు నేనెవరు, మీమీద నాకెందుకు కోపం అంది. అయితే నువ్వు ఊరికే తమాషా చేస్తున్నావన్నమాట. పోనీలే, ఈ గొడవకేంగాని చార్లీ చాప్లిన్ పిక్చరు ఎంత బాగుందనుకున్నావు? నాకు మళ్ళీ అదిగాని అతనిదే మరో పిక్చరుగాని చూడాలనుంది. నువ్వు తీసుకెళ్ళక తప్పదు నన్ను, ఏమంటావ్ అన్నాను. సంతోషించాన్లేండి అంటూ ఒక్క మాట నన్ను వెక్కిరించి నాకందకుండా ఒక్క పరుగున అవతలికెళ్ళిపోయింది. ఎంత చిత్రం! ఈ అమ్మాయికి కూడా అసూయే కాబోలు, అందుకనే ఆయనెవరో స్త్రీకి మారిపేరు అసూయన్నాడు అని నాలో నేను నవ్వుకుంటూ పడుకునే ప్రయత్నం చేశాను. బారిస్టర్ పార్వతీశం సమర్పణ ఎడవల్లి అసోసియేట్స్, నిర్వహణ అరిలా స్టూడియోస్, ఆడియో ఇంజనీర్ సంతోష్ వడ్నాల, స్టూడియో సౌండ్ సిటీ హైదరాబాద్.